సినిమా మొత్తం పడుకోబెట్టడం, ఇంత లేగ తీయడం కరెక్ట్ కాదు. సినిమా డైరెక్టర్ గారు మీకు 100% అడ్వైజ్ ఇస్తున్నా, లేదా మళ్ళీ అడ్వైజ్ తీసుకోకపోయినా పర్లేదు. మీరు సినిమా 2 గంటల తీయాలని ఏం రూల్ ఏం లేదు. అదేం కాన్స్టిట్యూషన్లో రాయలేదు కదా. గంట సినిమా తీయండి, ఇంగ్లీష్ మూవీ లాగా సినిమా అదరగొట్టండి. సినిమా 2 గంటలు పడుకోబెట్టి అరగంట సేపు గూస్ బంప్స్ లేపితే మాత్రం సినిమా ఎలా ఉంటుంది చూడడానికి? కొంతమంది మధ్యలో వెళ్ళిపోతారు, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? సినిమా మొత్తం లేగన్నా, సినిమా మొత్తం లేగో. ఆ లాస్ట్ 10 నిమిషాలు గూస్ బంప్స్ ఇచ్చారు. అదే సినిమా మొత్తం స్టార్టింగ్ నుండే గూస్ బంప్స్ ఇవ్వచ్చు కదా. సినిమా ఫస్ట్ రోజు మార్నింగ్ షో వచ్చి చూస్తున్నారంటే పేపర్లు ఎగరేసి ఎంజాయ్ చేయాలన్నా, అది సినిమా అంటే. అట్లా ఏదో పడుకోవడానికి వచ్చినట్టు, సినిమా చూడడానికి వచ్చినట్టు ఎట్లా ఉంటుంది ఇక్కడ? కథ కాదు. విజయశాంతి గారు అనేది ఒక బెస్ట్ మూవీస్ తీశారు చాలా. కళ్యాణ్ రామ్ గారు బెస్ట్ మూవీస్ ఉన్నాయి. వీళ్ళిద్దరిని కాంబినేషన్ యూజ్ చేసుకొని మీరు అసలు ఏం తీశారు సినిమాలో? ఏం చూపించారు? వాళ్ళిద్దరిని యూజ్ చేసుకోలేదు మీరు ఎంతసేపు. ఇది ఒక ఛత్రపతి సినిమా లాగా ఉంటుంది, బేస్డ్ స్టోరీ. ఒక అన్యాయాన్ని ఎదిరించే హీరో, అలాంటి హీరోనికి ఒక గూస్ బంప్స్ లేవు సినిమాలో. ఒక అన్యాయం జరిగినప్పుడు ఎంట్రీ వెళ్ళనిస్తున్నాడు కానీ హీరో ఇవ్వట్లేదు. పోలీస్ ఆఫీసర్ కాదు, ఛత్రపతి లాగా ఒక సొసైటీని, ఒక పేటని కాపాడాలనుకున్న వ్యక్తి కళ్యాణ్ రామ్. విజయశాంతి గారు బాగుందన్న. శ్రీకాంత్ గారు విలన్ గా రోల్ చేశారన్న. ఆయన పోలీస్ ఆఫీసర్ లో విలన్ రోల్ చేశారు. నచ్చలేదండి. మూవీ హైలైట్స్ లాస్ట్ లో మదర్ ను కాపాడడానికి చైన్ అడుక్కున్నాడు. ఇది ఒక్కటి తప్ప సినిమా మొత్తం పడుకోబెట్టాడు డైరెక్టర్. సినిమా చాలా బాగుంది బ్రో, నచ్చింది. రొటీన్ స్టోరీ అయినా కానీ డైరెక్టర్ ఏదైతే ఎగ్జిక్యూషన్ చేయాలనుకున్నాడో సినిమాలో అది చేశాడు. చాలా బాగా అనిపించింది. అంటే ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా వెళ్ళింది సినిమా. విజయశాంతి గారి యాక్టింగ్ ప్లస్ కళ్యాణ్ రామ్ యాక్టింగ్ చాలా బాగుంది. వాళ్ళిద్దరి మధ్యన బాండింగ్ లో వచ్చే సీన్స్ చాలా బాగున్నాయి. ఒక వైపు ఎమోషనల్ చేస్తుంటారు, ఒక వైపు యాక్షన్ చూపిస్తూ ఉంటారు. సో దానివల్ల మనకు ఎక్కడ ల్యాగ్ అనిపించలేదు సినిమా. సో వాళ్ళిద్దరు కనెక్ట్, వాళ్ళిద్దరి ఎమోషన్కి బాండింగ్కి మనం కనెక్ట్ అవుతాం. సో దానివల్ల మనం సినిమాలో వెళ్ళిపోతూ ఉంటాం. ఫాస్ట్గా వెళ్ళిపోయింది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ యాక్షన్తో నింపించారు. ఒక పేటకు సంబంధించిన ఏదైతే ఉందో ఆ పోర్షన్ చాలా బాగా అనిపించింది. అంజనీష్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. ఎక్కడ అంటే సాంగ్స్ లేకున్నా కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ఒక హై మూమెంట్కి తీసుకెళ్ళాడు. కళ్యాణ్ రాము అతనొక్కడే సినిమా తర్వాత చాలా బాగా చేసిన సినిమా ఇది. యాక్షన్ స్టైలిష్గా కనబడ్డాడు, కొంచెం యాక్షన్ చాలా బాగా చేశాడు. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. అతడు చాలా మెయిన్ విలన్ అతనే బ్రో. శ్రీకాంత్ గారి క్యారెక్టరే హైలైట్ సినిమాలో. ఎందుకంటే తను ఒక పక్కన ఏంటి నిజాయితీగా ఉన్నట్టు నటిస్తూ క్రూయల్గా యాక్ట్ చేస్తాడు, అంటే వాళ్ళందరినీ మోసం చేస్తాడు. సో తన రోల్ చాలా బాగా చేశాడు. శ్రీకాంత్ గారికి రోల్ కూడా చాలా బాగుంది. విజయశాంతి గారు యాస్టివ్స్గా సూపర్గా చేశారు. మూవీ చాలా బాగుంది. యాక్షన్ ఎంటర్టైన్మెంట్, క్లాస్ ఆడియన్స్కి చాలా తక్కువ కనెక్ట్ అవుద్ది. మాస్ ఆడియన్స్ మాత్రం పంబరేగిపోద్ది. ఎందుకంటే కళ్యాణ్ రామ్ గారి నటన విశ్వరూపం చూశారు, అలాగే విజయశాంతి గారి డీసెంట్ పర్ఫార్మెన్స్ చూశారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్నీ బాగున్నాయి సినిమాలో. తప్పకుండా చూడాల్సిన మూవీ. నాది ఒకటి మాత్రం నాకు ఓవర్ హైప్ వెళ్ళిపోయినట్టు అనిపించింది. ఆ కళ్యాణం ఏదైతే లాస్ట్లో చేయి నరుక్కుంటాడో అది మాత్రం కొంచెం ఓవర్, అది లేకుండా చూసుకోవాల్సింది. అది ఒక ఓవర్ హైప్ వెళ్ళిపోయినట్టు అనిపించింది. మిగతా అంతా డీసెంట్గా ఉంది మూవీ. చాలా యాక్షన్ ఎంటర్టైనర్. నా రేటింగ్ వచ్చేసి 2.75. కష్టానికి 3 కూడా వేసుకోవచ్చు. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ సినిమా చాలా రోజుల తర్వాత మనం ఒక థియేటర్లో ఒక తల్లి సినిమా చూడక చాలా రోజులే. అలాంటి తల్లి సినిమానే ఈ సినిమా వచ్చింది. అర్జున్ సన్ ఆఫ్ సినిమా వచ్చింది. ఒక చాలా బాగుంది. ఇంతవరకు మన కళ్యాణ్ రామ్ గారి ఇప్పటివరకు మనం కెరియర్లో చూడలేము. ఒక సెంటిమెంట్ సినిమా తల్లిది. అంతకుముందు చెల్లె క్యారెక్టర్ వచ్చింది, ఒక సెంటిమెంట్ పాతది, అదొకటి కూడా బ్లాక్ బస్టర్. ఇది ఒక తల్లి సెంటిమెంట్తో వచ్చింది. మళ్ళీ ఇది ఒక బ్లాక్ బస్టర్. అంటే ఒక మన పటాసులం ఎంత ఎంజాయ్ చేస్తామో, ఒక బింబిసార్ ఎంత ఎంజాయ్ చేస్తామో, ఒక అతనొకళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తామో, దానికి మించి అన్ని కలిపితే ఎంత ఉంటుందో దానికి మించి ఎక్కువ సినిమా. అంటే అమ్మకి మించిన దైవం, అంటే తల్లికి మించి, తల్లికి ఎంత చేసినా త్యాగం చేసినా కూడా కొడుకు తక్కువనే అన్నట్టు నిరూపించిండు కళ్యాణ్ రామ్ గారు. సినిమా మాత్రం చాలా బాగుంది. ముందుగా చెప్పాలంటే నిజంగా సార్ మీరు ఎక్కడ ఉన్నారో సార్ నేను ఒకటే చెప్తున్నా సార్, నిజంగా అందరికీ గుండెలు పిండేసిరు సార్. ఆ టచింగ్ వేసేసి తల్లిల మీద ప్రేమ అనేది చూపించారు సార్. అంత బాగా తీసిన సినిమా. హ్యాట్స్ ఆఫ్ చెప్పాలా సార్. నిజంగా చెప్తున్నా కళ్యాణ్ అన్న ఇలాంటి సినిమా తీసిన మంచిగా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మేము చెప్పండి. సల్మాన్ ఖాన్ తమ్ముడు సోహెల్ ఖాన్ గారు ఇలా కూడా యాక్టింగ్ చాలా బాగా చేసిండు. ఆయన మన తెలుగు ఇండస్ట్రీకి వచ్చి ఒక విలన్ క్యారెక్టర్ చేసి మళ్ళీ నాకు ఒక సింహాద్రి గుర్తొచ్చింది విలన్ క్యారెక్టర్ చేశారు కదా. అలాంటి విలన్ క్యారెక్టర్ ఇందులో కూడా అనిపించింది నాకు. నా క్యారెక్టర్లో అంతా బాగా చేసిండు. విలన్ చాలా బాగుంది. సినిమా ఒక బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఎక్కడ కూడా బోరింగ్ లేదు.
నిజంగా చెప్తాను కళ్యాణ్ అన్న నీ గుణం ఎంత మంచిగా ఉందో నీ ఆట ఎంత మంచిగా ఉందో సినిమా కూడా ఇలా సక్సెస్ఫుల్ అయింది. ఇంకా మీ సినిమాలు ఇంకా సక్సెస్ఫుల్ కావాలి మంచి గుర్తు కోరుకుంటున్నా కళ్యాణ్ అన్న. మీరు ఒక నెక్స్ట్ రాబోయే ఒక రాజమౌళి చేతిలో రాజమౌళి కెరియర్లో పడాలని నేను చూడాలన్న కోరిక ఒకటే ఉంది. రాజమౌళి చేతిలో పడాలి. మీరు పెద్ద ప్యాన్ ఇండియా మూవీ తీయాలని కోరుకుంటున్నా. బ్లాక్ బస్టర్. సెకండ్ హాఫ్ బాగా వచ్చింది కూడా. ఏది క్లైమాక్స్ బాగుంది. సెకండ్ హాఫ్ కూడా బాగుంది. సినిమా బాగుంది. హైలైట్స్ అంటే ఫైటింగ్స్ బ్రో. ఫైట్స్ అది కూడా బాగుంది. మదర్ సెంటిమెంట్ అందరూ బాగుంది. సినిమా బాగుంది. తల్లి కొడుకులేదు మాత్రం బీభత్సం సినిమాలో తగలబడిపోతాయి. ఫుల్ యాక్షన్ మూవీ. ఫ్యామిలీ మొత్తం వచ్చి ఎంజాయ్ చేయరు. అదే మదర్ సెంటిమెంట్ సూపర్ అన్న. చాలా ఎక్సలెంట్ ఉంది. అసలు వన్ మ్యాన్ షో లాగా మేడంది జస్ట్ కళ్యాణ్ రామ్ అన్నది సూపర్ జస్ట్ సూపర్. చాలా మంచిగా ఉంది. ఫ్యామిలీ అంతా ఎంటర్టైన్మెంట్